హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాల్టి స్పెషల్ టేస్టీ స్నాక్ రెసిపీ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మిక్చర్ ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినడానికి చాలా బాగుంటాయి. ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: కార్న్ఫ్లేక్స్, కాజు, ఎండు కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, పల్లీలు, ఇంకా కరివేపాకు కావాలి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. కార్న్ఫ్లేక్స్ అన్ని సూపర్ మార్కెట్స్లోనూ దొరుకుతాయి. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాట్ మసాలా ఇంకా బ్లాక్ సాల్ట్ తప్పకుండా వేయండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కార్న్ఫ్లేక్స్ని వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లేక్స్ వేసిన వెంటనే పైకి రావాలి. ఇలా ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కార్న్ఫ్లేక్స్ని వేయించుకోవాలి. ఇలాంటి స్ట్రెయినర్ని వేడిగా ఉన్న ఆయిల్లో పెట్టుకొని కార్న్ఫ్లేక్స్ని వేయించుకుంటే ఈజీగా ఉంటుంది. కార్న్ఫ్లేక్స్ చాలా త్వరగా వేగిపోతాయి. ఇలా కార్న్ఫ్లేక్స్ అన్నీ బాగా వేగిన తర్వాత ఆయిల్ మొత్తం ఫిల్టర్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. అన్నీ వేగిన తర్వాత ఒకేసారి తీయాలంటే కష్టంగా ఉంటుంది. అందుకనే ఇలా స్ట్రెయినర్లో వేసుకొని వేయించుకుంటే చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా కార్న్ఫ్లేక్స్ని కూడా వేయించుకోవాలి. ఇలా కార్న్ఫ్లేక్స్ అన్నింటినీ వేయించుకున్న తర్వాత మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. వేడిగా ఉన్న ఆయిల్లోకి పల్లీలను కూడా వేసుకొని పల్లీలను దోరగా వేయించుకోవాలి. కార్న్ఫ్లేక్స్ని వేయించుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఆయిల్ వేడిగా లేకపోతే కార్న్ఫ్లేక్స్ సరిగా వేగవు, అలాగే ఆయిల్ కూడా పట్టేస్తాయి. ఇలా పల్లీలు దోరగా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా పుట్నాల పప్పును కూడా ఫ్రై చేసుకుందాం. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పులన్నింటినీ నిదానంగా దోరగా వేయించాలి. ఇలా పుట్నాల పప్పు దోరగా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలను వేయించుకుందాం. ఎండు కొబ్బరి ముక్కలను కూడా ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ముందుగా వేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కాజుని ఫ్రై చేసుకుందాం. కాజుని కూడా దోరగా వేయించుకోవాలి. మీకు కిస్మిస్ నచ్చితే కొద్దిగా కిస్మిస్ని కూడా వేయించుకొని కలుపుకోవచ్చు. ఇలా కాజు వేగిన తర్వాత చివరగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ విడివిడిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి వేయించుకున్న కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. కార్న్ఫ్లేక్స్, పుట్నాల పప్పు, పల్లీలు, కాజు, కొబ్బరి ముక్కలను వేయించాం కదా, అలాగే కరివేపాకును కూడా వేయించుకొని వేసుకున్న తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న మసాలా పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ ఇంకా జీలకర్ర పొడిని వేసి కలిపాం కదా, ఆ పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ని గట్టిగా కలిపితే విరిగిపోతాయి, అందుకని కాస్త జాగ్రత్తగా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కార్న్ఫ్లేక్స్ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినడానికి చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. చేయటం చాలా ఈజీ కదా, ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.